చెప్పండి, ఈరోజు అంశం ఏమిటి? నీవెప్పటికీ చనిపోవు. ఇది నిజము, ఇది నమ్మాలి. అందుకే ఈరోజు ప్రతి మతస్థులు, ప్రతి కులస్థులు, ప్రతి దేశం వారు కూడా యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారు. కారణం ఏమిటి తెలుసా? నీకు చావు లేదు యేసయ్య నమ్మిన వారికి. అందుకే ఈరోజు అంశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు మీకు చావు లేదు. చూడండి, ప్రతి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శాలకు వచ్చిన ప్రతి ఒక్కరము కూడా గమనించాలి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 9వ వచనం చదవాలి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదివి వినిపించాలి. వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని ఎర్ర సముద్రము మార్గమున సాగునట్లు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లను కాగా ప్రజలు దేవునికి మోసేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించుతిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చనిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములు పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి మేము యెహోవాకును మీకును విరోధముగా మాట్లాడితిమి, పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించున్నట్లు ఆయన్ను వేడుకొనుడి. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమ చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరోబిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోసేతో సెలవిచ్చెను. కాబట్టి మోసే ఇతడి సర్పం ఒకటి చేసి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు బ్రతుకువాడు ప్రతివాడు సర్పము కాటు తిన్న ప్రతివాడు ఆ ఇతడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకే దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, మీకు చెప్పినట్లుగా ఈరోజు అంశం ఏం చెప్పండి? మీకు ఎప్పటికీ చావు లేదు. ఈరోజు అంశం చావాలని ఆశ ఉందా? నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, చనిపోతావు. బ్రతకాలని ఆశ ఉందా? ఈరోజు వాక్యాన్ని వినాలి, ఆ ప్రకారం చేయాలి. చేస్తే నీకు చావు లేదు. విందామా? చదవబడిన వాక్యమును మనము చూస్తే ఇశ్రాయేలీయుల సంఘము దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తు నుంచి రప్పించినాడు. ఎన్నో అద్భుతాలు చేసి దారిలో నడిపించినాడు. అందులో ఒకటి, ఐగుప్తు నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినాడు. సముద్రం అడ్డం వచ్చింది. ఆ అడ్డం రాగానే చచ్చిపోతామని భయం వచ్చింది.
ఆ భయం వచ్చినప్పుడు శనిగినారు. ఈరోజు దైవ సేవకుని మీద, దేవుని మీద చదువుతారు కదా. శాలకు వచ్చినాం, శాలకు వస్తే బాగా అవుతున్నారు అయ్యగారు, ఆడ బాగా అయింది, అట్లే ఉంది, అట్లే ఉంది అంటారు కదా. ఆ రోజు బాగా అయింది, ఇప్పుడు బాగా కాలే అంటారు కదా. ఎందుకంటే ఇజ్రాయేల్ కూడా అదే అంటున్నారు. ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేసి నడిపిస్తే సముద్రం కడిగి రాగానే సముద్రం చూసి భయపడుతున్నారు. ఎందుకు చూసే స్థితులు మమ్మల్ని చంపడానికి పిలుచుకొచ్చినావా. సముద్రము దాటిన తర్వాత కూడా పరలోకము దేవదూతలు తినే ఆహారము దేవుడు వారికి ఇస్తే ఆహారం లేని చోట నేను తక్కువ ఆహారం ఇచ్చాడు ఆయన. ఆహారము లేని అరణ్యములో కష్టపడకుండా, పని చేయకుండా, పండించకుండా, వండకుండా దేవదూతలు తినే ఆహారం వారికి ఇచ్చినాడు. ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? సయ్యసారం లేని ఆహారం అన్నారు. ఆ విధంగా మోసే మీద చనినందుకు అది ఎవరు చూశారు చెప్పండి? దేవుడు చూసినాడు. ఈరోజు కూడా సంఘాలలో దైవ సేవక మీద చదువుతారు కదా, అది ఎవడు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఏం చేస్తాడు? ఈ రోజులో ఏదో ఒక పెరుగుతాడు. అప్పుడు మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చాయా నీ మాట వినక మాకు తప్పేమి చెప్పుకుంటూ ఉంటారు. ఇది ముంగుర్తుగా ఆ రోజు ఇజ్రాయేలు పట్లే జరిగింది. మోసే మీద సనిగితే దేవుడు చూసి తాపకరమైన పాములు పంపినాడు. అవి కరిస్తే ఇజ్రాయేల్ సంఘం అంతా చచ్చిపోతున్నారు. వీళ్ళు ఎంతో ఆశ కలిగి దేవుడు అంటే బ్రతకాల, దైవ సేవకుడు అంటే ఎంతో ఆశ కలిగి మీరు బ్రతకాల విశ్వాసంతో. కానీ అలాగ బ్రతకలేదే. ఎందుకు మీరని చెప్పి కోపం వచ్చిందేమో దేవునికి. తాపకరమైన పాములు పంపించితే పాములు కరిచి చచ్చిపోతున్నారు. అయితే ఆ సమయంలో తెలుసుకున్నారు, అయ్యా నీకు విరోధంగా మాట్లాడితేమి, దేవునికి విరోధంగా మాట్లాడు, దేవుని వేడుకో ఈ తాపకరమైన పాములు పోయినట్లు మీరు చచ్చిపోకుండా ఉన్నట్లు అన్నారు. అనగా మోసే ప్రవక్త దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేశారు. దేవా నా స్త్రీని ఎలాగ అడిగిందయ్యా, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని, ఈ శ్రమ పోనట్లు, ఈ మేలు కలుగునట్లు. మరి అందరూ అడుగుతున్నారు సంఘములో, ఆ పావుల పొరుడు ఏం చేయాలో చెప్పంటే దేవుడు అన్నాడు, అబ్రాము ఈ రోజుల్లో, ఆ రోజుల్లో మోసే ప్రవక్త గారు, ఈరోజు సంఘాల్లో అయితే ఒక ఇతడు సర్పము చేసి పెట్టు ఒక స్తంభం మీద, దాన్ని చూసిన వారంతా బ్రతుకుతారు. ఎలాగ చూడాలంట? నిదానించి చూసిన వారు. ఊరికెట్టు వచ్చాక పోయాలి కాదు, నిదానించి చూడాలి. నిదానించి చూసిన వారంతా బ్రతుకుతారు. దేవునికి మహిమకరణ గాక. బ్రతికినట్లుందా లేదా? ఉంది. ఈ రోజుల్లో ఈ శాలకు వచ్చిన వారి కొడుక ఎందరో దయాల పట్టి, భూతాల పట్టి, పిశాచుల పట్టి, రోగాలతో, అప్పులతో, కష్టాలతో, బాధలతో, సమస్యలతో, అవమానములతో, ఇబ్బందులతో సరిపోవలసిన వారు ఎందరో బ్రతికి ఉన్నారు. రకరకాల జబ్బులతో డాక్టర్లు చచ్చిపోతారని చెప్పినా కూడా బ్రతికిన వారు ఉన్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్పి అడిగితే అందరూ కూడా నిజమేనై అంటారు, కానీ కాదయ్య అన్నవారు ఎవరు లేరు, కొత్తగా వచ్చినవారు తప్పక. అలాగే బ్రతికి కూడా ఉన్నవారే వచ్చిన వారే, కానీ బ్రతకకుండా వచ్చిన వారు ఎవరు లేరు. ఏంటికి వస్తారు? వాళ్ళ ఆశలను వదులుకొని వస్తారా? ఆస్తులు వదులుకొని వస్తారా? ఎందుకు వస్తారు? అలాగే చచ్చిపోతుంటే బ్రతికి వచ్చిన వారి కారణం ఏమిటంటే, ఆ రోజు మోసే ఇతర సర్పాలు చేసి సమ్మ మీద పెట్టిన నిదానించి చూసిన వారు బ్రతికినారు. ఇక్కడ కూడా నిదానించి చూసిన వారు బ్రతుకుతున్నారు. అది ఏదంటే ఇతర సర్పము కాదు, కానీ ఇతర సర్పములాగా ఈ లోకములో నీ మరణము నా మరణము ఆయన మీద వేసుకొని శిలువలో తడిపి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అని పిలువబడతాడు. కన్యక కుమారుడు,
రకరకాల కుమారుడిగా పిలువబడతాడు బైబిల్లో. దేవుని పిల్లారా, ఈ శాలకు వచ్చిన వారు బ్రతకడానికి కారణం ఏమిటంటే అదే ఎత్తుల సర్పము పైకెత్తినట్లు మనిషి కుమారుడు పైకెత్తబడుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట. ఆ రోజు ఇతర సర్పము మోసే దీపస్తంభం మీద పెట్టినట్లు చూసిన వారంతా బ్రతికినట్లు మనిషి కుమారుడు కూడా పైకెత్తబడాలి. అది నిదానించి చూసినప్పుడు ప్రతి ఒక్కరి కూడా ఏమవుతారంట? యోహాను సువార్త 12వ అధ్యాయంలో 34వ వచనం ఉంటుంది. మనిషి కుమారుడు అనగా యేసు ప్రభువారు ఎప్పటికీ ఉండేవారు ఆయన నమ్మిన వారికి చావలేదని నిత్య జీవము పొందుతారని యోహాను సువార్తలో దేవుని పిల్లారా 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను భక్తులు ఆస్తే నమ్ముతున్నారో నమ్మిన వారంతా కూడా బతుకుతారు. వారికి చావే లేదు, వారికి ఎప్పటికీ చావే లేదు. అంతేకాదు దేవుని పిల్లారా, అదే 11వ అధ్యాయము యోహాను సువార్త 25-26 వచనంలో కూడా యేసు ప్రభువారు స్వయముగా చెప్పిన మాటలు ఉన్నాయి. నేనే జీవమును పునరుత్థానమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడి నడికి చనిపోడు, చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడికి చనిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు ప్రసంగము ప్రిపేర్ అయిన తర్వాత దేవుని అడిగితే ఏ అంశం పెట్టాల ప్రభా ఈ ప్రసంగానికంటే ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చావాలని చెప్పు అంశం అన్నాడు. చావుందా? యేసుక్రీస్తు నమ్మిన వారికి. ఆ రోజు అరణ్యంలో ఇతర సర్పము చూసి చనిపోయేవారు బ్రతికినారంతే కానీ వాళ్ళు చచ్చిపోయినారు. కానీ అలాగా మనిషి కుమారుడు పైకెత్తబడితే దాన్ని నిదానించి చూసి తెలుసుకొని ఆయన ఎవరో నమ్మిన వారికి చావే లేదు. ఆ నమ్మిన వారు ఒకవేళ చనిపోయిన రెండవ రాకల్లో యుగ అంతమున, అదే లోక అంతమున యేసుప్రభువు వారు మధ్యాకాశానికి వస్తారు. చనిపోయినా తిరిగి బ్రతుకుతారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-18 వరకు వాళ్ళు ఎప్పటికీ సదాకాలము క్రీస్తు కూడా ఉంటారు. చావుందా? పెట్టచ్చా పెట్టదే ఈ యొక్క ప్రసంగానికి నీకు చావే లేదు ఎప్పటికీ. పెట్టచ్చా పెట్టకూడదా? గట్టిగా చెప్పాలి, నోటితో చెప్పాలి, అలిలాగా చెప్పకూడదు. అలిలాగా చెప్తే వాళ్ళకి వినపడదు కదా. అమ్మా పెట్టచ్చా పెట్టకూడదా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. నన్ను నమ్మిన వారికి చావే లేదు, ఎప్పటికీ బ్రతుకుతారు అని యేసయ్య ఈ ప్రసంగానికి పేరు పెట్టమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది దేవుని పిల్లారా, ఈరోజు ఏం చేయాలా? యేసుక్రీస్తు నమ్మాలా. ఏమని నమ్మాలా? ఒక 5-6 విషయాలు చెబుతాను, బాగా గమనించండి. ఒకటి, ఏమని నమ్మాలంటే రోమాపత్రిక 6వ అధ్యాయము ఆయనకు మరణం లేదు, మనం ఆయనతో కూడా జీవిస్తామని నమ్మాలి. ఆయనతో కూడా జీవిస్తామని నమ్మాలి. దేవుని పిల్లారా, అదే యోహాను సువార్తలో మనం చెప్పుకున్నట్లుగా రెండవదిగా ఏమని నమ్మాలా? ఆయనకు మరణం లేదు, నాకు కూడా మరణం లేదు. నమ్మినందుకు నేను కూడా ఆయనతో కూడా జీవిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా పాపానికి ఇప్పుడు నేను నమ్ముకున్న యేసయ్యను. ఎందుకు నమ్ముకున్నా? మరణం లేకుండా నన్ను బ్రతికించే దానికోసము ఆయన చనిపోయి తిరిగి లేచినాడు అని నమ్ముకున్నా. నీవు కూడా అదే నమ్మాల. నమ్మినప్పుడు నీకు మరణమే లేదు, చనిపోయినా యేసయ్య రెండవ రాకడ తిరిగి బ్రతుకుతావు. ఇది నమ్మాల. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రెండవదిగా చేయాల్సిన పని ఏమిటంటే, చూడండి,
దేని పిల్లారా, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము చూడండి. విడిచి రావాలంటున్నాడు. నమ్మితే సరిపోదు, విడిచి రావాలా. విడిచి రాకపోతే ఏళ్ళ శ్రమలు తప్పించుకోలేము, నిత్య మరణము తప్పించుకోలేము. ఏమిడవాలా? అక్కడ ఏం జరుగుతుందంటే ఈ లోకానికి తీర్పు ఉంది ఏళ్ల శ్రమల్లో. ఆ ఏళ్ల శ్రమలో తీర్పు పొందుతున్న నమ్మని వారు, యేసయ్య నమ్మకుండా లోకాన్ని విడవకుండా ఉండేవారంతా కూడా తీర్పు పొందుతున్నారు. ఆ తీర్పు పొందకూడదంటే నీవు కూడా లోకాన్ని, లోక ఆశలను, ఆ లోకంలో తీర్పు పొందేవారిని విడిచి రావాలి. విడిచి రావాలి. దేవునికి మహిమ కలుగుగాక. వచ్చినావు దేవుని తెలుసుకున్నావు, నమ్మినావు, నాకు మరణము లేదని, మంచిదే. ఇప్పుడు ఏం చేయాలా? రాణిస్తుందా లోకము? ఇప్పుడైతే వచ్చినావు, మేలు పొందినావు అని వాక్యం విన్నావు. నేను ఎప్పటికీ చనిపోకుండా బ్రతకాల, నేను చచ్చిపోయినా తిరిగి బ్రతుకుతానని చెప్పి యేసయ్య బ్రతికి చనిపోయి నమ్ముతావు. నమ్మితే సరిపోతుందా? కానీ లోకాన్ని విడిచి రావాలా అంటాడు. అర్థమైంది కదా? వచ్చి ఏం చేయమన్నాడు? ఈ యుగ సంబంధమైన మూర్ఖమైన మనుషులకు వేరే రక్షణ పొందాల. ఎప్పుడు రక్షణ కలుగుతుంది? యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకొని నమ్మిన నీవు బాప్తిసం పొందాల. బాప్తిస్మము పొందాల. పొందినప్పుడు నువ్వు చచ్చిపోయిన తిరిగి బతుకుతావు, నీకు చావు లేదు. ఈ మూర్ఖతరమైన వారికి వేరే రక్షణ పొందండి అపోస్తల కార్యం చెప్తారు. చాలామంది అందుకే రక్షణ పొందాలంటే భయపడుతున్నారు. కులమని, మతమని, అదని ఇదని ఇదని, మేమేం గొప్పలమని. దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరు. ఆ దేవుని నమ్మితే నువ్వు దేవుని బిడ్డపై నిత్యం బ్రతుకుతున్నావు. నీకంటే గొప్పవారు ఎవరు? నమ్మకపోతే ఏళ్ళ శ్రమల్లో కావచ్చు, యువకాల ఆ వయసు అయిపోయి కావచ్చు, చచ్చిపోయినాక నిన్ను పట్టించుకునే వారు ఎవరు ఉండరు. ఒకరోజు తీర్పు ఉంది. తీర్పు దినాన వరకు పాతాళంలో అగ్గిలో ఇక చీకట్లో ఉంటావు. ఆ ఉద్ది లేపుతాడు దేవుడు, తీర్పు తీర్చి నరకంలో వేస్తాడు. అగ్గిలో కలవ ఎప్పటికంటే ఇంకా నీ బతుకు. నిన్ను పట్టించుకునే వారు ఎవరు? కనుక రెండవదిగా ఈ లోకానికి వేరే, మూర్ఖ తరం వారికి వేరే ఆయన దగ్గరికి వచ్చిన నీవు రక్షణ పొందాలి. ఇంకా మూడవదిగా రక్షణ పొందే సరిపోదు. రక్షణ పొందిన తర్వాత నీ దగ్గరికి పాపం వస్తుంది. సాతాను పాపాన్ని ఎత్తుకొని వస్తాడు. రక్షణ ఏమని పొందుతున్నావు? అయ్యా ఇంతవరకు నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు, నా పాపాలను చనిపోతున్నాను, నేను చనిపోకూడదు, నా పాపానికి, నా రోగానికి, శ్రమలకు, ఇబ్బందులకు, సమస్యలకు, అప్పులకు, బాధలకు కారణం పాపమే, మరణానికి, నరకానికి కారణం పాపమే. ఆ పాపం నాకు వద్దని చెప్పి మనసు మార్చుకొని పాపాన్ని విడిచేసి బాప్తిసం పొందమని చెబుతున్నాం. నువ్వు ఎలాగా పొందుతున్నావు అని తెలియదు. కానీ ఈరోజు నువ్వు పాపాన్ని విడిచి బాప్తిసం పొంది ఉండాలా. ఒకవేళ పొందకనుంటే పాపాన్ని విడిచి బాప్తిసం పొందాలా. పాపం అంటే పెట్టుకొని నువ్వు బాప్తిసం పొందకూడదు, అప్పుడు నీకు రక్షణ రాదు. పాపాన్ని విడిచినప్పుడే దేవుడు ఆ పాపాలు క్షమిస్తాడు, చేసిన పాపాలని. అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే నోటితో ఒప్పుకున్నప్పుడే నీకు రక్షణ అంటాడు. నమ్మడమే కాదు, బాప్తిసం పొందడమే కాదు, నోటితో ఒప్పుకున్నప్పుడు హృదయంలో యేసే దేవుడిని హృదయంలో ఉంచుకున్నప్పుడు విశ్వాసం, నోటితో ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ. ఒప్పుకొని విడవాల. విడిచిన తర్వాత ఈరోజు చెబుతూ వింటున్న మాటలే. మూడవదిగా పాపము నిన్ను ఏలుబడి చేయడానికి వస్తుంది. నీ దగ్గరికి పాపము ఏలుబడి చేయడానికి వస్తుంది. మా యేసు దగ్గర పోతాం, నమ్ముకున్నావా? వద్దురా, ఏముంది, ఆడవినట్టుంది, ఏడవినట్టుంది, ఆడనికి బాధలు లేకుండా పోతాయి. ఈ లోకంలో సద్భక్తితో బతకాలనుకుంటే యేసుక్రీస్తునందు ఇంకా హింసలు ఎక్కువ వస్తాయి. అయితే దేవుడు ఇడిపించే దేవుడుగా ఉంటాడు. 20 ఏళ్ళగా 24 ఏళ్ళగా 20 ఏళ్ళగా దేవుని 24 ఏళ్ళగా సేవ చేస్తూ నా కొడుకు ఎన్నో హింసలు వస్తున్నాయి. అయితే
విడిపించే దేవుడు నాకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది తెలుసుకొని సాతాను ఏం చేస్తాడు? నీ దగ్గరికి యేసుని విడవమని లేక పాపం చేయమని ఏదో ఒకటి పాపం ఎత్తుకొని వస్తాడు. ఆ పాపాన్ని ఏం చేయకూడదంట? చూడు, రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం అంటాడు, పాపాన్ని ఏలనీయకూడదు. పాపానికి నీ మీద అధికారం లేకుండా చేయాలి, ఏలబడి చేయకూడదు. అందుకే మొదటి పేతురు 2:24 అంటాడు, పాపం విషయంలో మనము చనిపోవాలనే ఆయన మన కొరకు చనిపోయినాడు. ఆయన పొందిన దెబ్బలు బట్టి మనకు స్వస్థత కలుగుతుందని మనం నమ్మాలి. పాపాన్ని ఏలనీయకుండా పాపం విషయంలో మనము చనిపోయి బ్రతకాలి. చనిపోయిన వారు పాపం చేస్తారా? చనిపోయిన భర్త దగ్గరికి పోయి భార్య శరీరకాలు జరిగిస్తుందా? జరిగిస్తాడా వాడు? అలా చనిపోయిన భార్య దగ్గరికి పోయి జరిగిస్తే వాడంత పనికిమాలుడు ఎవరుండు శవం దగ్గర. అలాగే యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ పాపాల విషయంలో చచ్చిన వారు మళ్ళా పాపాలు చేస్తే పురుషులు చనిపోయిన శవముతో పాపం చేసినట్టు లెక్క. స్త్రీలు చనిపోయిన శవం దగ్గరికి పోయి పాపము చెయ్యని చెప్పి అడిగినట్లు లెక్క. అర్థమైందా? ఇలాగ నువ్వేం చేయాలా? పాపాల విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో బ్రతికే వారంగా మనము ఉండాలి. అప్పుడే నువ్వు చనిపోకుండా ఎప్పటికీ బ్రతుకుతావు, నీకు చావు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా, నువ్వు ఒప్పుకోలేదేమో, ఇప్పుడైనా ఒప్పుకోవాలి. నువ్వు బాప్తిసం ఒప్పుకోలేదేమో పాపినని, ఇప్పుడైనా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే నీ పాపాలు కడిగి వేస్తాడు. పాపం లేదనుకుంటే మోసములో పడిపోతామని. మరి దేవుని పిల్లారా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే 9వ వచనం వరకు పాపాలు ఒప్పుకోవాలి. నువ్వు ఇంకా ఒప్పుకోనున్నావా? పాపాలు ఒప్పుకోవాలి. ఇంకా పాపం పోతే అప్పుడు నువ్వు మళ్ళీ పాపాన్ని ఏలడానికి అధికారం ఇవ్వు. ఒప్పుకునే వల్ల పాపం ఉంటుంది, ఆ పాపానికి మళ్ళా ఏలుబడి చేస్తుంది కనుక పాపాలు ఒప్పుకోవాలి. 5వదిగా, పాపాల నుండి దేవుడు విడిపించాడు రక్తము చేతని నమ్మాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఆయన రక్తము చేత మమ్మల్ని విడిపించేసినాడు. ఏం చేసినాడు? విడిపించేసినాడు. మనలో పాపం ఉందా? లేదు. పాపము లేదు. పాపము చేయకూడదు, పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకే ఈరోజు ఉదయాన మోసే సుఖోపవాస కూడికల్లో మరి 19వ అధ్యాయంలో నిర్గమకాండమును ధ్యానం చేస్తే అందులో యాజక రూపానికి మనం మార్చబడాలని ఒక విషయాన్ని మనం విన్నాం. యాజక రూపం ఏ రూపం? అది పరిశుద్ధ రూపం. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులు ఉండాలని దేవుడి లోకానికి వచ్చి మన పాపముల కోసం రక్తమంతా. అంతేకాదు, ఇంకా మొదటి చూస్తే పాపం లేకుండా పుట్టి, పాపం లేకుండా పెరిగి, పాపలైన నన్ను పరిశుద్ధంగా దేవుని పరిశుద్ధ రూపానికి మార్చడానికి ఆయన చనిపోయినాడు, తిరిగి లేచినాడు. ఆయనే యేసుక్రీస్తు. పరిశుద్ధంగా మనం బ్రతకాలి. పాపం నుండి విడిపించినాడు. ఇంకా పాపం నన్ను పట్టుకోవడానికి అవకాశం లేదని పరిశుద్ధంగా బ్రతికే వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ నువ్వు బ్రతికితే నీకు రోగం ఉంటుందా? కష్టం ఉంటుందా? బాధలు ఉంటాయా? సమస్యలు ఉంటాయా? ఇబ్బందులు ఉంటాయా? ఉంటాయి. ఉన్నా కూడా దేవుడు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అని విడిపించడానికే సదాకాలము మీతో కూడా ఉంటానని సువార్త విని బాప్తిసం పొందిన వారికి చెప్పమన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో సదాకాలము మీతో కూడా ఉంటాడంట.
చెప్పమన్నాడు. ఎవరితో కూడా? బాప్తిస్మము పొందిన వారితో. ఉండి ఏం చేస్తాడంట? ముగింపులో మాట చెప్తున్నాను, నువ్వు నమ్మిన దేవుని పైకెత్తాలి. పైకెత్తడం అంటే ప్రకటించాలి. పైకెత్తడం అంటే ప్రకటించాలి తెలియని వాడికి. అమ్మా, అయ్యా, ఇదిగో నేను చచ్చిపోవచ్చు నా పాపాన్ని బట్టి. అయితే నా పాపాల కొరకు లోకానికి వచ్చి దేవుడు చనిపోయి తిరిగి లేచినాడు. నేను నమ్మినా నాకు చావు లేదు, ఇంకా నాకు చావు లేదు, నరకం అసలు లేదు. ఉన్న సమస్య నుంచి కూడా విడిపించినాడు. వచ్చినా విడిపిస్తాడా అని మనం ప్రకటిస్తూ బ్రతుకుతా ఉంటే మనతో కూడా ఉండి ఏం చేస్తాడో తెలుసా? చాలామంది భర్తలకు చెప్పాలంటే భయపడతారు, తెలుసుకున్న వాళ్ళు, భార్యలు. కొంతమంది భర్తలు భార్యలు చెప్పాలంటే భయపడతారు. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు చెప్పాలంటే భయపడతారు. కానీ భయపడకూడదు. నువ్వు చావు లేకుండా నిత్య జీవాన్ని పొందిన గొప్ప మేలును నీ తండ్రికి చెప్పితే, నీ తల్లికి చెప్పితే ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ తండ్రి నీకు, దేవుడు నీ తండ్రి ద్వారా నీకు జన్మిచ్చిండొచ్చు, నీ తల్లి ద్వారా జన్మిచ్చిండొచ్చు. కానీ నిత్య జీవం ఇచ్చినాడా? చావు లేకుండా బ్రతికేది ఇచ్చినాడా నీ తండ్రి? నీ తల్లి ఇచ్చిందా? లేక నీ బిడ్డ నీకు ఇస్తారా? ఎవరు కదా? నువ్వు ఇప్పుడు ఏం పొందినావు? ఎప్పటికీ చావే లేకుండా బ్రతికే నిత్య జీవాన్ని ఇచ్చినావు. ఈ నిత్య జీవాన్ని నీ తల్లి తండ్రికి నువ్వు ప్రేమతో చెబితే, నేనైతే ఎప్పటికీ బ్రతుకుతా, యేసయ్య నమ్ముకున్నా, నాకు చావు లేదు, మరణము లేదు, నరకము లేదు, నిత్య జీవమే మోక్షం. నా నాయన నరకానికి పోతాడు కదా, నా తల్లి నరకానికి పోతుంది కదా, నా పెద్దలు నరకానికి పోతారు కదా, నా బిడ్డలు నరకానికి పోతారు కదా, పోకూడదు కదా అను ప్రకటించాలి. ప్రకటించకపోయేదానికి భయపడాలి, కానీ ప్రకటించడానికి భయపడే అవసరము లేదు. కొడతాడా, తిడతాడా? ఎంతవరకు? అర్థమైనంత వరకు. అర్థమైన తర్వాత నీ పాదాల దగ్గర వచ్చి పడతారు, నీ ఇంటి వారైనా ఏరెవరైనా. అర్థం చేసుకున్నప్పుడు, అమ్మా, నువ్వు చెప్పితే నేను అర్థం చేసుకోలేకపోతే, ఇప్పుడు తెలుసుకున్నాను, నీకు కాదమ్మా నిత్య జీవం, నాకు కావాలా అని వచ్చి నీ దగ్గర తెలుసుకొని నీతో కూడా జీవించేవారు నీవు ఎవరికి చెబుతావో వారు కూడా ప్రస్తుతానికి వాళ్ళు నీ బాధ పెట్టిన తర్వాత దేవుడు రప్పిస్తాడు, నీ పాదముల దగ్గర వేస్తాడు. ఈ విధంగా నీవు బోధిస్తూ ఉంటే, నీతో ఉండే దేవుడు ఎవరు తెలుసా? సదాకాలం నీతో కూడా ఉండే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యేసు ప్రభువారు మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, వాళ్ళు వాక్యమును బోధిస్తా పోతే వాళ్ళు వెనువెంట ఉండి సూచక్రియలు చేసి వాక్యాన్ని స్థిరపరుస్తూ వచ్చాడంట. ఏం చేశాడంట? వారితో కూడా ఉండే దేవుడు నీవు అలాగా యేసయ్యను పైకెత్తడం అంటే, బోధిస్తూ ఉంటే, నిత్య జీవాన్ని ఇచ్చే యేసయ్యను, మనము లేకుండా చేసే యేసయ్యను బోధిస్తూ ఉంటే నీతో కూడా ఉండి ఏం చేస్తాడంట? చెప్పాలి. చదవండి మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. వారి వెనువెంట ఉండి, చదవాలి, వారి వెనువెంట ఉండి వారు వాక్యాన్ని బోధించుతుండగా, వాక్యాన్ని స్థిరపరుస్తూ సూచక క్రియలు చేస్తూ వచ్చినాడు. ఈ రోజున సూచక్రియలు చేసిన నేను కాదు, నేను ప్రార్థన చేసేవాడిని మీ కొరకు. షాల్లో అయినా, మీ ఇంటికి వచ్చినా, ఎక్కడైనా, ఫోన్లో అయినా ప్రార్థన చేసేవానే. కానీ మీకు ఆ సూచక క్రియ చేసేవా ఎవరు తెలుసా? నాతో కూడా ఉన్న దేవుడు, అప్పటి వరకు నీతో కూడా ఉండి కాపాడే దేవుడు. సూచక క్రియ చేసే దేవుడు నాతో కూడా ఉన్న దేవుడు, నేను కాదు. నేను ప్రార్థన చేసేవానే. నువ్వు చెప్పే వాక్యాన్ని కూడా స్థిరపరచాలంటాడు దేవుడు. స్థిరపరచాలంటే ఏదో అట్ట విని చెల్లిపోతే స్థిరపరుస్తాడా? స్థిరపడ్డాడు. ఇతర సర్పాన్ని చచ్చిపోయే వారంతా కూడా ఎలాగ చూసినారు? నిదానించి చూసి పరీక్షించినారు. అయ్యో, ఇది
దేవుడు చెప్పితే మోసే పెట్టిన ఇతర సర్పం. దీన్ని చూస్తే బ్రతుకుతారని దేవుడు చెప్పినాడు. అలాగే యేసు ప్రభువారు కూడా మీ కొరకు చనిపోయి తిరిగి లేస్తానని చెప్పిన మాటలు నిదానించి చూడాలి, మనోనేత్రాలతో నిదానించి వినాలి. నిదానించి చూసినప్పుడు విన్నప్పుడే అర్థమవుతుంది. దేవుని పిల్లారా, పరీక్షించి చూసినప్పుడు నిజ దేవుడు యేసయ్య అని తెలుసుకుని నమ్ముకుని ఎలాగ చెప్పినానో అలాగే మీరు చెప్పగలుగుతారు. అప్పుడే మీతో కూడా దేవుడు ఉంటాడు. మీతో కూడా ఉన్న దేవుడు మీరు చెప్పే మాటల వల్ల స్థిరపరిచి సూచికకి వెళ్ళి తెస్తాడు. వాక్యాన్ని స్థిరపరిచి ఇప్పుడు వాళ్ళు కూడా దేవుడు నమ్ముకుంటారు. లేకపోతే ప్రపంచమంతా ఈరోజు క్రైస్తవులు ఎలాగైనా అనుకున్నారు. యేసు ప్రభువారు ఒక్కరు బోధించి 10 మంది తర్వాత వెళ్ళి బోధిస్తే ప్రపంచమంతా క్రైస్తవులు అన్ని దేశాల్లో. కారణము చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటే తెలుసుకున్న యేసయ్యను నిత్య జీవం పొందిన నువ్వు కూడా పొందు నమ్ముకొని వారితో కూడా ఉండి సూచికలు చేస్తూ వెనవెంట చెప్పేవారితో ఉండి వాక్యాన్ని స్థిరపరుస్తూ వస్తున్నాడు. దేవుడే అనే పని జరిగించుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇప్పుడు ఏం చేయాలా? మనం నిదానించి చూడాల వద్దా? నిదానించి వినాలా వద్దా? బ్రతకాలంటే నిదానించి ఏం చేయాలా? 1, ఏమని నమ్మాలా? ఆయనతో కూడా నేను ఎప్పటికీ జీవిస్తాను. 2, పాపాన్ని వెళ్ళకూడదు. 3, పాపాలను ఒప్పుకోవాలి. 4, పాపాల నుండి విడిపింపబడాలి. 5, ఈ లోకాన్ని విడిచి ఆయన దగ్గరికి రావాలి. విడిచివిస్తే తక్కువ వస్తే చేస్తాడు ఆయన. శిష్యులు అడిగితే నేను 100 రెట్లు ఇక్కడే ఇస్తాను నిత్య జీవంతో పాటు అన్నాడు. నిజమే, పొందుకున్నారు. ఈరోజు మేము కూడా అనుభవిస్తున్నాం. మా తల్లి తండ్రి బంధువులను మమ్మల్ని కాదన్నారు, కానీ మేము యేసయ్యని విడవకుండా ఆయనతో కూడా వచ్చినందుకు, ఆయన నమ్మినందుకు ఈరోజు ప్రపంచమంతా ఏ దేశంలో చూసినా కూడా వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు ప్రార్థనలు చేయించుకుంటే దేవుడు కార్యాలు చేయగా వాళ్ళు పంపిన డబ్బుతో ఇక్కడ మేము జీవిస్తూ ఇక్కడ పని చేస్తూ అనేక మంది కూడా వచ్చిన వారికి జీవింపచేస్తున్నాం. 1 భౌతికంగా, 2 శారీరకంగా. దేవునికి మహిమ కలుగును గాక. నిదానించి చూస్తే అర్థమవుతుంది. మీకు నిదానించి చూస్తే అర్థమవుతుంది ఇక్కడ జరిగే సేవ ఏమిటని. దేవునికి మహిమ కలుగును గాక. అదేమన్నా ఒకరోజు భూమొక్కల ఇంటికి పోతే ఆయన అనింది, సార్ మీరు చేసే సేవ ఎవరు చేయలేదని మాకు అర్థమైంది సార్ అనింది. మేము రాత్రి అనుకున్నాము సార్, 3 గంటలు లేచి ప్రార్థన చేసే సేవకులు ఎవరు లేరు, మీరు చేస్తారు. అంతేకాకుండా ఇబ్బంది పడిన వారికి మీతో పాటు వారిని చూసుకుంటారు. ఎవరుండాలని చెప్పి రాత్రి మేము పిల్లల పెద్దలు చెప్పుకొని కూర్చొని చెప్పుకున్నాం సార్ అన్నారు. అది ఎప్పుడు అర్థమవుతుంది? నిదానించి చూసినప్పుడు. యేసయ్య ఎవరో నిదానించి చూసి తెలుసుకునే కోసమే ఈ పరిచయం మేము చేస్తున్నాం. కనుక మీరు కూడా ఇలాగ చేసినప్పుడు మీకేమి లేదు చెప్పండి? చావే లేదు. చావుందా? ఈరోజు వాక్యం మరలారా, ఇంకా ఆలస్యం చేయకు. ఇది ఎప్పుడు రేపు చచ్చినా కూడా తిరిగి బ్రతికి చావు లేకుండా మనం జీవించాలంటే, నరకంలో కలగ మోక్షంలో ఉండాలంటే ఈరోజు ఏం చేయాలి? యేసయ్య నిదానించి చూసి తెలుసుకోవాలి. లేచి నిలబడదాం, కీర్తన పాడుకొని ధ్యానానికి వెళ్ళి దేవుని స్తుతిస్తాం, ప్రార్థన చేసుకుందాం. ఈ చావులేని జీవం నాకు కావాలయ్యా, చావులేని బతుకు నాకు కావాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం.